4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి ఆయనలో మారిన మనిషి క్లియర్గా కనిపిస్తున్నారు. సాంకేతికతను సుపరిపాలనకు కీలక ఇరుసుగా మార్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో విశేషంగా గుర్తింపు పొందారు. పలువురు జాతీయ నాయకులతో సన్నిహిత పరిచయాలు వినియోగించుకుంటూ రాష్ట్రానికి మేలు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. లెట్ us watch the story. హైదరాబాద్ అభివృద్ధి ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉంటుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే. హైటెక్ సిటీ అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చంద్రబాబే గుర్తుకు వస్తారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన ప్రత్యర్థులు సైతం ఆ విషయాన్ని ఎలాంటి సంకోచం భేషజాలు లేకుండా అంగీకరిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నా, అభివృద్ధిలో దూసుకుపోతుందన్నా చంద్రబాబు చలవే, దార్శనికతే కారణమనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధి కోసం చేసిన కృషి, చూపిన పట్టుదల, పడిన శ్రమ వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందుచూపు వల్లనే ఐఎస్పీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరాయి. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది అంటే చంద్రబాబు విజన్ 2020 కారణం. అయితే ఈ క్రమంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే అభివృద్ధి దార్శనికుడిగానే వ్యవహరించారు. దాంతో రాజకీయంగా ఒక్కింత నష్టపోయిన సంగతి ఎవరూ కాదనలేరు. హైటెక్ సీఎం అన్నది ఆయనకు ఒక పొగడ్త, ప్రశంసగానే కాకుండా విమర్శగా కూడా మారింది. చంద్రబాబు అంటే ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆలోచిస్తారు. అందుకోసం కార్యాచరణ రూపకల్పన చేస్తారు, అమలు చేస్తారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనే అంటారు. ప్రజలతో మమేకం కారన్న అపప్రద ఆయనపై ఉంది. కార్యకర్తలకు, పార్టీ నేతలకు పెద్దగా సమయం ఇవ్వరని, ఆయన దృష్టంతా పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిపైనే ఉంటుందని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. ఈ క్రమంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మారారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దార్శనికత ఉన్న ఆయన ఎటువంటి సంకోచం లేకుండా ప్రజలతో మమేకమవుతున్నారు. పేదల ఇళ్లలోకి నేరుగా వెళ్లి వాళ్లకు తానే స్వయంగా టీ పెట్టి తన స్వహస్తాలతో అందిస్తున్నారు. ఇంతకాలం ప్రజలను కలవకుండా వారి బాగు, ప్రగతి కోసం పరితపించిన చంద్రబాబు ఇప్పుడు వారి బాగోగులను స్వయంగా పట్టించుకోవడమే కాకుండా వారితో మమేకమవుతున్నారు. ఈ మార్పు చంద్రబాబును ప్రజలకు మరింత చేరువ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి కూడా ఒక సానుకూల అంశంగా మారుతోంది. గతంలో చంద్రబాబు ఎంత ప్రజలకు ఇంకా చేయగలమన్న ప్రణాళికలు రూపొందిస్తూ అధికారులతో సమీక్షలతో బిజీగా ఉంటూ జనానికి అందుబాటులోకి వచ్చేవారు కాదు. ఆ కారణంగానే ప్రభుత్వం, పార్టీ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇచ్చింది. బాబు పూర్తిగా మారి ఒకే సమయంలో ప్రగతి పథక రచనలు, ప్రజలతో మమేకమవ్వడానికి సమయం కేటాయించడం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు లేకుండా పోవడమే కాకుండా ప్రజలతో చంద్రబాబు మమేకం కావడం వల్ల పార్టీ మరింత బలోపేతమవుతుందని పరిశీలకులు అంటున్నారు.